నమస్తే సార్, నా పేరు జే శ్యామలాదేవి అండి. నేను వచ్చి మిత్తిపాడికి యానిమల్ హస్బెండరీ అండి అసిస్టెంట్ని. మాకు ఒక 1 వీక్ బ్యాక్ ఇలా కోళ్ళు చనిపోతున్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంతకు ముందే వచ్చి నేను ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఫార్మర్ ఎవరు లేరు. ఒకసారి 2 టైమ్స్ వచ్చి తిరిగాము. అలాగే డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ కోళ్ళు చనిపోయినాయని తెలిసింది. ఆ చనిపోయిన కోళ్ళని చూస్తే ఎక్కడ పెట్టారని చూస్తే మాకు ప్రొక్లైన్ ద్వారా దాన్ని తవ్వించి పూడ్చిపెట్టి తర్వాత బ్లీచింగ్ అది వేసి మొత్తం పూడ్చి చేశారండి. వాటిలో అవశేషాలు అయితే బయట ఎక్కడ పారేయలేదండి. అవన్నీ కూడా మేము చూసుకుంటున్నాం అండి. మాకు తెలిసి ఇంటిమేషన్ వచ్చిన దగ్గర నుంచి మేము రోజు వచ్చి చూసుకుంటున్నాం. అది అభియోగం అయితే ఉంది, ఇక్కడ కాదండి, వేరే చోట జరిగిందని దగ్గరికి వెళ్ళడం ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుని వాటిని పూడ్చిపెట్టడం అయితే జరిగిందండి. అది తెలిసిన దగ్గర నుంచి మొత్తం పంచాయతీ సిబ్బంది అంతా వచ్చి వస్తామండి. శానిటైజేషన్ కూడా మేడం మొన్నటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. చికెన్ అది తినొద్దని కూడా దండోరే వేయించామండి. చికెన్ షాప్లో వేయించేసాం. ఈ పౌండరీ వలన సమీప మార్గం గుండా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే కాదు ఉత్తప్పుడు కూడా ఆ బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఆ బ్యాడ్ స్మెల్ తగ్గడానికి ఎందుకు తగిన చర్యలు అధికారులు చేపట్టట్లేదు మేడం? బ్యాడ్ స్మెల్ అయితే మరి ఇప్పటి వరకు వచ్చిందనేసి మాకు అంతవరకు అయితే ఏం లేదు సార్. మరి బ్యాడ్ స్మెల్ అయితే ఆయన ఇప్పటి వరకు లేదు సార్. కోళ్ళు చనిపోతున్నాయని మీకు ఎప్పటి నుంచి? 1 వీక్ అని చెప్పేశారు. 1 వీక్ నుంచి. అప్పటి నుంచి మీరు చర్యలు తీసుకున్నారా? ఏం చర్యలు తీసుకున్నారండి? మొత్తం అసలు బయట ఎక్కడ ఏం కనిపించకుండా చేసామండి. మొత్తం ఊరంతా కూడా మేడం వారం నుంచి కూడా మీరు ప్రజలకు అవగాహన ఇచ్చారా? చేయించామండి. మొత్తం షాపులన్నీ ఒక 3 డేస్ నుంచి మొత్తం క్లోజ్ చేయించేసామండి. ఈరోజు కూడా గుడ్లు కానీ మొత్తం చికెన్ కానీ ఎక్కడ బయటకు వెళ్ళకుండా తీసుకున్నాం. మీ ఏరియాలో ఎన్ని గుడ్లు ఆగినట్టు ఆపారండి? మీ హాస్టల్స్కి కానీ స్కూల్స్కి కానీ? ప్రస్తుతానికి అయితే గుడ్లు అసలు ప్రొడక్షన్ లేదండి. ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు సార్ బయటికి. ఆపేస్తారండి మొత్తం మేత కూడా ఆపేసి ప్రొడక్షన్ మొత్తం ఆపేస్తారండి. ఈ పౌండరీ పేరు ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళట్లేదు. ఈ పౌండరీ పేరు మేడం మార్ని సత్యనారాయణ గారి మార్ని సత్యనారాయణ గారి పౌల్ట్రీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మన ఈ మండలం ఎంఆర్ఓ గారు తక్షణం ఇది చిన్న విషయం, ఈ ఊరికే సంబంధించిందని అనుకోకుండా మన మండలంలో ఉన్న అన్ని పౌల్ట్రీస్ మీదకి కూడా ఏ పంచాయతీల నుంచి ఆ పంచాయతీ సెక్రటరీలని, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని, యానిమల్ హస్బెండరీ వాళ్ళని పంపించి అన్నీ చెక్ చేసి మన మండలంలో ఎక్కడ కూడా కోళ్ళు కానీ నాటుకోడు కూడా ఎక్కడ కూడా తినొద్దని ప్రజలకు అవగాహనగా పెట్టి లేదా ఆటో పెట్టి అన్నది చెప్పి కోడిగుడ్లు కూడా తినొద్దని చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మన ఎంఆర్ఓ గారిని మన అధికారులని కోరుతున్నాను. దీన్ని జాగృతి చేసి ప్రజల్ని కోళ్ళు కొన్నాళ్ళ పాటు మళ్ళీ ప్రభుత్వం ఈ అంటువ్యాధి లేదు అని మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ పత్రికాముఖంగా మనకు తెలియజేసిన రోజునే మనం వీటిని వినియోగించుకుంటే మన ఆరోగ్యం కోసమే వారు చెప్పారు. కలెక్టర్ గారు ప్రజల ఆరోగ్యం కోసమే ఆ పిలిపిచ్చారు కాబట్టి మళ్ళీ వారు పిలిపించి పూర్తి స్థాయిలో కోళ్ళ నుంచి వచ్చే వైరస్ అంత మొత్తం అంతా అంటువ్యాధులు తగ్గిపోయినాయి అన్నాకనే మళ్ళీ మనం వెళ్దాం. వేరే ఒకవేళ కొంతమంది నాన్ వెజ్ లేకపోతే కొంతమంది ముద్ద దిగదంటారు, వాళ్ళకి వేరే ప్రత్యేకంగా మేకలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, వాటి మీద పెట్టి కొన్నాళ్ళ పాటు కోళ్ళు తినడం మానేవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాను. తర్వాత స్టోరేజ్ చేస్తారు మన గడ్డగల్లో, అంటే మనకు తెలుసు కదా మీకు. అవి ఏం చేస్తారంటే డిమాండ్ లేనప్పుడు దాస్తారు, డిమాండ్ వచ్చినప్పుడు తీసి అమ్ముతుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ గుడ్లు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ వైరస్ వచ్చాక పెట్టిన కాదు, ముందు నుంచి ఉన్న గుడ్లు అప్పుడంతా ఆరోగ్యంగా ఉన్న బళ్ళని తెస్తుంటారు వాళ్ళు. ఎన్ని ఎకరాలండి కోల్డ్ ఫారం వచ్చి? ఎన్ని షెడ్లు ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉందండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కోల్డ్ ఫారం యజమాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమీ లేదు. అది ప్రొడక్షన్ చర్య తీసుకుని అనకండి మళ్ళీ.